హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎఫ్ఐ ప్రాపర్టీస్. మన దగ్గర 2 BHK ఫర్నిచర్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో చెప్తాము. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్ వచ్చేసరికి కార్నర్లో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ 3 years ఓల్డ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లాట్లో ఓనర్స్ ఉంటున్నారండి. వీళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అవుతున్నారు, గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతున్నారు. అందుకే ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చండి. మన ఫ్లాట్ పక్కన సెట్ బ్యాక్స్ ఉంటాయి. సో మన ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్ ప్లస్ డైనింగ్ ఏరియా సపరేట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్తోనే ఉంటుంది. ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1180 SFTతోనే ఉంటుందండి. ఈ అపార్ట్మెంట్ పర్మిషన్ వచ్చేసి గ్రామ పంచాయత్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ ఈ అపార్ట్మెంట్ G+4 ఫ్లోర్స్ ఉంటుంది. మన ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి. ఇటు పక్కన హాల్లో విండో ఉంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఈ ఫ్లాట్కి. మన ఫ్లాట్ వచ్చేసి అఫీషియల్ ఫ్లోర్లో ఉంటుందండి. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన ఫ్లాట్కి. వాల్ సీలింగ్ కూడా చాలా మంచిగా చేయించారు. మన ఈ అపార్ట్మెంట్ కూడా డెడ్ ఎండ్లో ఉంటుందండి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. పార్క్ పక్కనే మన ఈ అపార్ట్మెంట్ ఉంటుంది. రోడ్ కూడా 40 feet రోడ్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ముందు. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లొకేషన్ వచ్చేసి బాచ్పల్లిలో ఉంటుందండి ఈ ఫ్లాట్. మీకు లొకేషన్ గూగుల్ పిన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. అండ్ అలాగే ఓనర్ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చండి. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. మా ఛానల్ త్రో ఎలాంటి కమిషన్ ఉండదు. టోటల్ ఈ అపార్ట్మెంట్ 800 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్ 5 floors బిల్డింగ్ ఉంటుందండి, ప్లస్ ఒక పెంట్ హౌస్ ఉంటుంది పైన. ఈచ్ ఫ్లోర్కి 6 flats ఉంటాయి. టోటల్ దీంట్లో 32 flats వరకు ఉంటాయండి. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా స్పేసియస్గా ఉంటుంది. మన ఈ ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ ల్యాండ్ వచ్చేసి 25 square yards వరకు వస్తుంది. ఈ ఫ్లాట్కి ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది, CCTV కెమెరా సర్వేలెన్స్ ఉంటుందండి, వాచ్మెన్ బోర్ మంజీరా కనెక్షన్ ఉంటుందండి. వాటర్ వచ్చేసి 24 hours వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి. ఫుల్ వాటర్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్లో. ఇప్పుడు మనం చూస్తున్నది వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా. ఇటు పక్కనేమో పూజా రూమ్ ఉంటుంది, ప్లస్ కిచెన్ ఉంటుందండి. పూజది సపరేట్ చేయించారు. ఇటు పక్కనేమో ఇది కిచెన్. చాలా నీట్ ఉంటుందండి ఈ ఫ్లాట్. మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూడొచ్చు. ఇటువైపు ఏమో కాకరీ యూనిట్ ఉంటుంది. ఇది కాకరీ యూనిట్. ఇది పూజా రూమ్. పూజాది సపరేట్ ఉంటుందండి యూనిట్, పూజా యూనిట్. ఇటు పక్కనేమో కిచెన్ ఉంటుంది. పూజా యూనిట్ పక్కన వాల్ ఉంటుంది, అటు పక్కన సపరేట్ కిచెన్ ఉంటుందండి. కిచెన్ సపరేట్ ఉంటుంది, ప్లస్ పూజా యూనిట్ సపరేట్ ఉంటుంది. దీంట్లో కూడా హెవీగా వుడ్ వర్క్ చేయించారు కిచెన్లో. వాష్ బేసిన్. పక్క నుంచి మీకు డైనింగ్ ఏరియా అనేది చూపిస్తున్నాము. ఇది డైనింగ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగా ఉంటుందండి, ప్లస్ ఇటువైపు కూడా కాకరీ యూనిట్ ఉంటుంది. ఇది ఒక కాకరీ యూనిట్. పక్కన హ్యాండ్ వాష్. ఇది కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ వాష్రూమ్ వచ్చేసి వెస్ట్రన్ టాయిలెటే ఉంటుంది, ప్లస్ ఇటు ఒక విండో ఉంటుందండి. సెట్ బ్యాక్ కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్.
టోటల్ దీంట్లో వుడ్ వర్క్ చేయించారు ప్లస్ ఫాల్ సీలింగ్ చేయించారు. ఇప్పుడైతే ఓనర్స్ ఉంటున్నారండి. వీళ్ళు గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు. రెంట్కి ఇస్తే మొత్తం పాడు చేసేస్తారు కాబట్టి వీళ్ళు ఫ్లాట్ అనేది సేల్ చేసేస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్కున్న అటాచ్ వాష్రూమ్. ఇంకో బెడ్రూమ్ ఏమో ఇటువైపు ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్. టోటల్ ఇది 2 BHK ఫ్లాట్. ఈ బెడ్రూమ్లో బాల్కనీ ఉంటుంది ప్లస్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు, వుడ్ వర్క్ చేయించారు. దీంట్లో ఒక విండో ఉంటుందండి, వెంటిలేషన్ ప్రాబ్లం ఉండదు. పక్కన బాల్కనీ ఉంటుంది. ఇది విండో. ఇది వార్డ్రోబ్స్. ఇటు పక్కన ఏమో బాల్కనీ ఉంటుంది. ఈ బాల్కనీలో కూడా గ్రిల్స్ చేయించారు. ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టి వాష్ ఏరియా లాగా యూజ్ చేస్తున్నారండి. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ ఇవన్నీ చూపిస్తాము. సో మనం ఇప్పుడు కిందకి వెళ్ళి బిల్డింగ్ ఎలివేషన్ చూద్దాం. ఇప్పుడు మనం కిందకి వచ్చేసామండి. ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నామో ఇది రోడ్ వచ్చేసరికి ముందు 40 feet రోడ్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ముందు. ఇది బిల్డింగ్ ఎలివేషన్. టోటల్ ఈ అపార్ట్మెంట్ 5 floors బిల్డింగ్ ఉంటుంది. మన అపార్ట్మెంట్ వచ్చేసి డెడ్ ఎండ్లో ఉంటుందండి. ఇటు పక్కనేమో పార్క్ ఉంటుంది. ఇది పార్క్, ఇది కాలనీ పార్క్ అండి. మన అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది ఎగ్జాక్ట్. ఏరియా వచ్చేసరికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టుపక్కన అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. రోడ్ కూడా చూడొచ్చు, చాలా బాగుంటుందండి. మన అపార్ట్మెంట్ కార్ పార్కింగ్ వచ్చేసి స్టిల్డ్ కార్ పార్కింగ్ ఉంటుంది. రోడ్ కన్నా హైట్లో ఉంటుందండి. వర్షం పడితే కూడా మనకేం ప్రాబ్లం ఉండదు. ఇది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుందండి. డ్రైవే కూడా చాలా పెద్దగా ఉంటుంది ఈ అపార్ట్మెంట్కి. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ సపరేట్ ఉంటుంది. సీసీటీవీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుందండి. టోటల్గా చూడొచ్చు, సీసీటీవీ కెమెరా ఉంటుంది. పవర్ బ్యాకప్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి కార్ పార్కింగ్ ఉంటుంది, బైక్ పార్కింగ్ ఉంటుంది, మంజీరా కనెక్షన్ ఉంటుందండి, బోర్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, పవర్ బ్యాకప్ ఉంటుంది. ఇది మన కార్ పార్కింగ్. మన కార్ పార్కింగ్ వచ్చేసి స్ట్రేట్గా ఉంటుందండి గేట్కి. G3 మన కార్ పార్కింగ్ ఉంటుంది. డ్రైవే కూడా చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుందండి. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ ఓనర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. అండ్ అలాగే మీలో ఎవరైనా ప్రాపర్టీ ఏమైనా సెల్ చేయాలనుకుంటే మా ఛానల్ని సంప్రదించవచ్చు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి ప్రాపర్టీ అనేది ప్రమోట్ చేస్తాము. ఈ ఫ్లాట్ నచ్చినట్లయితే లైక్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.